అక్కడ పెట్టు. పోయి స్టీల్ ఉంగరాలు పూసల దండలు వేసుకురా చాలు. నీ సంగతి ఏంట్రా? నా దగ్గర అన్ని తీసేసుకున్నా, ఇదిగా ఇయే ఉండయి. ఇంతకు ముందు దొంగతనాలు చేసేవాళ్ళు ఇప్పుడు దోపిడీలు మొదలు పెట్టారన్నమాట. ఎవరే దోపిడీ? మీరే నిర్దాక్షిణ్యంగా ఉంగరాలు గొలుసులు కూడా లాగేసుకుంటున్నారు కదా. బయటికి పోయినప్పుడు దొంగోడు ఎవరైనా లాగేసుకుంటే ఏం చేయాలి? మీరిక్కడుంటే ఎవరు లాక్కెళ్తారు? ఎంత పొగరే నీకు? చెప్తా నీ సంగతి. ఇప్పుడు బావున్నావు, వెళ్ళు. ఏంట్రా నువ్వేంటంటే మిడిగుడ్లేసుకుని చూస్తా ఉండవు? గుడ్లు పీకేస్తాను. ఏబ్బా రా పోదాం. నువ్వేందే సాంబారు అట్టా చూస్తా ఉండవు? మీరు చేసే అరాచకాలు చూస్తూ ఉన్నా. ఈ దేవారాచకమే ముందు ముందు ఇంకా చూస్తావు. మీ అమ్మా నాయన్ని ఇంట్లో తీసుకొచ్చి పెట్టినావు కదా, మేమెట్టా ఎల్లగొట్టినామో చూసినావా? నిన్ను కూడా ఎల్లగొడతాం. నువ్వు గోవింద్ గారితోటి తైతక్లాడుతూ సంతోషంగా ఉంటే మేం చూస్తూ ఊరుకుంటావా? చూడు, మీ ఇద్దరు కూడా కొట్టుకుని సచ్చేలా చేస్తా. అవునా? సరే చూడు. పురుషా అబ్బా, ఏం వయ్యారంగా పిలుస్తున్నావే? నా మొగుడిని పిలుస్తున్నాను. నేనేమైనా నీ మొగుడిని పిలుస్తున్నానా? ఏంది పన్నటి? రా చెప్తా. నన్ను వాటేసుకో. వాటేసుకో అబ్బా, నీ పెళ్ళానే కదా నేను. వాటేసుకో. చిచి, సిగ్గు శరం లేకుండా, పెద్దదాన్ని ఉన్నాననే గౌరవం కూడా లేకుండా ఏంటి పిచ్చి వేషాలు? పురుషా నన్ను వాటేసుకో. ఏది ముద్దు పెట్టు. ఏంటిది? నీకు పెట్టమనలేదు, నాకు పెట్టమన్నాను. నువ్వు పెట్టు. సరే పురుషా, నువ్వు వెళ్ళి వెయిట్ చెయ్యి, నేను వస్తాను. ఓకే పోనటే. అసలు సిగ్గు శరం ఉందట్టే నీకు? నా మొగుడి దగ్గర నాకెందుకు ఉండాలి సిగ్గు? ఏమన్నావు? నా మొగుడిని నాకు దూరం చేస్తావా? చూసావా, రమ్మంటే వచ్చాడు, వాటేసుకోమంటే వాటేసుకున్నాడు, ముద్దు పెట్టమంటే ముద్దు పెట్టాడు, వెళ్ళమంటే వెళ్ళిపోయాడు. అది. అవునే, నువ్వు వాడికి మందు పెట్టి మాయ చేసేసావు. నీలాగా మందు పెట్టడాలు మాయ చేయడాలు మాకు చేతగావు. నీతి నిజాయితీగా ప్రేమిస్తాం, ప్రేమతో ఆకట్టుకుంటాం. మీలాగా చేతబడి చేసే బ్యాచ్ కాదు నేను. ఏం కూసావే? మీరు చేసేదే చెప్తున్నాను. చిపో. ముందో ప్లేట్లో ఉన్నది మింగండి. చేతులు ప్లేటు రెండు ఎండిపోతున్నాయి. మింగుతానే, నిన్ను కూడా మింగుతాను. అయ్యో సామి, ఆ కాఫీ మీరు తాగేశారా? నువ్వైనా చెప్పచ్చు కదా. ఏం సెల్వి? అది పూరి వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది సామి, ఆ అమ్మాయి కోసం పెట్టాను. పూరి ఫ్రెండా? అదే సామి, ఆ ముస్లిం అమ్మాయి ఉందే సైరాబాను, ఆ అమ్మాయి. ఓహో, ఎప్పుడొచ్చింది? ఇందాకే వచ్చింది. అయ్యో, తెలియకుండా తాగేశానే. పర్వాలేదులే, పాలు వేడిగానే ఉన్నాయి, మళ్ళీ పెడతాను. పూరి, మీ అప్ప వచ్చారు. ఎంతసేపు ఫ్రెండ్ తో రూమ్ లో ఉంటావు? బయట తీసురా. అమ్మ పిలుస్తుంది. అప్ప వచ్చేసారంట. నాకు భయంగా ఉంది. నువ్వు జాగ్రత్త. బొర్కా వేసుకున్నాను కదా, ఆ దేవుడు కూడా గుర్తుపట్టలేడు. నువ్వేం భయపడుకో. సలాం అంకుల్. వాలేకుం సలాం అమ్మా. బాగున్నావమ్మా? బాగున్నాను అంకుల్. ఈ కొత్తిల్లు ఎలా తెలిసింది నీకు? పూరికి ఫోన్ చేశాను, కొత్తింటికి మారామని చెప్పింది. అందుకే మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను. సరే సరే. ఎండలు బాగా మండిపోతున్నాయి కదమ్మా? అవును అంకుల్, విపరీతమైన ఎండ, చెమటలు కారిపోతున్నాయి. మరి ఈ ఎండల్లో కూడా ఆ బుర్కా వేసుకుని ఎలా ఉంటున్నారో ఏంటో పాపం. అమ్మా, నేను నీ తండ్రి లాంటి వాణ్ణే కదా, ఆ బుర్కా మొహం మీద నుంచి తీసేయి. పర్వాలేదు, కాస్త గాలైనా ఆడుతుంది. అయ్యో, అపచారం అపచారం. అదే మా ఆచారం. పోనీ కనీసం మంచినీళ్ళైనా తాగమ్మా. అంకుల్ తాగుతా, బాగా దాహంగా ఉంది. సెల్వి, సైరాబానుకు మంచినీళ్ళు తీసుకురా. వస్తున్నానండి. వద్దంకుల్, నేనే వెళ్ళి తాగుతాను.
కాఫీ. వామ్మో, ఇప్పుడు ఈ కాఫీ తాగాలంటే బొరక తీసి తాగాలనే. ఎట్ట తాగేది? అయ్యో వద్దా ఆంటీ, వద్దు. ఇంటికొచ్చావు, కనీసం కాఫీ కూడా తాకపోతే ఎలా అమ్మా? తాగు. అయ్యో పర్లేదంటీ, మీరు తాగండి. మేమందరం తాగేయటం అయిపోయిందమ్మా. నీకు పెట్టిన కాఫీ కూడా అంకుల్ తాగేశారు. నువ్వు తాగు. వద్దా ఆంటీ, వద్దు, వద్దు. వద్దంటుంది కదే, వద్దంటే ఇటిచ్చేయి, నేను తాగుతాను. ఆ నువ్వు తాగుతూనే ఉంటావులే లీటర్లు కాఫీలు. పొద్దునుంచి 3 కాఫీలు తాగావు. పర్లేదమ్మా, నువ్వు తాగు. అది కాదా ఆంటీ, మాకు రంజాన్ మాసం కదా, ఉపవాసం అన్నమాట. ఏం తాగకూడదు, తినకూడదు. ఏంటమ్మా, నువ్వు ఉపవాసం ఉన్నావా? అవును అంకుల్, మాది ఆచారమైన కుటుంబం కదా. ఉపవాసం అంటే పొద్దున సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏమీ తీసుకోరు కదా. ఉహుం, అసలు ఎంగిలి కూడా మింగం. మరి ఇందాక నీళ్లు తాగావు? ఉపవాసం అంటే చాలా నిష్ఠగా ఉంటారు కదా. మరి నువ్వు మంచినీళ్ళు తాగేసావేంటమ్మా? అంటే అది నాకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అంకుల్. రోజుకి 6 లీటర్ నీళ్లు తాగాలని డాక్టర్ చెప్పారు. నీళ్లు తాగపోతే రాళ్ళు పెరిగిపోయి నొప్పి పెరిగిపోతుంది కదా, అందుకని తప్పక మంచినీళ్ళు తాగుతున్నాను అనమాట. అవునులేమ్మా, అనారోగ్యం అంటూ వచ్చాక అల్లా మాత్రం ఏం చేస్తాడు, అర్థం చేసుకుంటాడులేమ్మా. అమ్మా సైరాబాను, నేను నీ తండ్రి లాంటి వాణ్ణే కదా. అవును అంకుల్. ఒక్కసారి నీ మొహం చూడాలనుందమ్మా. కొంచెం పరదా తీసి చూపించమ్మా. నిన్నేనమ్మా, ఒకసారి పరదా తీసి చూపించు. అయ్యో, ఒకసారి బురకా వేసుకుంటే పరదా తీసే అలవాటు లేదు అంకుల్. పర్లేదమ్మా, నేను నీ తండ్రి లాంటి వాణ్ణే కదా. పూరి నా బిడ్డ అయితే నువ్వు మాత్రం నా బిడ్డవి కదా. తీ. అయ్యో సారీ అంకుల్, ఉపవాసమే నిష్ఠగా లేను, మళ్ళీ ఇలాంటివి. తప్పే ఉందమ్మా. క్షమించండి అంకుల్. అది కాదు, ఒకసారి పరదా తీ. అల్లుడు, ఏంటిది? ఆ పిల్లని పట్టుకుని అన్నిసార్లు మొహం చూపించమనను ఏం బాగాలేదు. ఏం కాదు అత్తయ్య, ఒకసారి తీయమ్మా. వద్దులేండి, వాళ్ళ ఆచార వ్యవహారాల్లో మనం అలా ఇబ్బంది పెట్టకూడదు. హలో, అవునండి. ఒక్క నిమిషం వస్తున్నాను. హలో. సైరాబాను, నీ మొహం మగాళ్ళకి చూపించకూడదు గాని ఆడవాళ్ళకి చూపించొచ్చు కదా. ఇంతవరకు నీ మొహం చూడలేదు, ఒకసారి పరదా తీయమ్మా. అయ్యో చూడు, పరదాలో ఉన్నది నువ్వేనని నాకిందాకే అర్థమైంది. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇంకోసారి వెయ్యొద్దు. బయలుదేరి ఇక్కడి నుంచి. అది కాదంటీ. వెళ్ళు. కింద సుబ్బారావు పోయిన నెల కూడా వడ్డీయలా. ఏందాడు సంగతే? ఆడో ఈ నెలలాడు కూతురు పెళ్లి పెట్టుకున్నాడు. మర్యాదగా డబ్బులు ఇవ్వకపోతే పెళ్లి పందిట్లోకి వచ్చి గొడవ చేస్తానని భయపెట్టా. అంతే, బెదిరిపోయి పరిగెత్తుకుంటా వచ్చి డబ్బులు చేతిలో పెట్టి వెళ్ళాడు. అవునా
సరే ఆ చంద్రాపురం వడ్డీ ఏమైందది? ఆడ కూడా జమ చేశాడులే, వడ్డీ 15,000 రూపాయలు. నా దగ్గర 15 లక్షల రూపాయలు 2 రూపాయల వడ్డీకి తీసుకుని 10 రూపాయల వడ్డీకి తిప్పుతున్నారు. నా డబ్బులు అడిగితే మాత్రం ఇవ్వడం లేదు. వడ్డీని మహానవారేస్తాం గాని అసలు మాత్రం అస్సలేం కట్టంగా. చూస్తాను. ఆ 15 లక్షలు ఎలా వసూలు చేయాలో నాకు తెలుసు. ఆ దేవుడు దిగొచ్చినా కూడా నా కాడ వసూలు చేయలేడే. చూస్తాను, ఆ దేవుడే దిగొస్తాడులే వచ్చేటప్పుడు. ఏమబ్బా పోదామా? వస్తున్నా. యాడికి పోయేది? మా అమ్మగారింటికి. నువ్వు మీ అమ్మగారింటికి పోవడానికి ఇల్లేదు. అది చెప్పడానికి మీరెవరు? మా అత్తగారా? ఓ, మీ అత్తగారే చెప్పాలనా నీకు? అప్పుడు మీ అత్తగారు నేనే కదా. నేను చెప్తా ఉండా, నువ్వు మీ అమ్మగారింటికి పోవడానికి ఇల్లేదు. థ్యాంక్స్ అత్తా. ఈ ఇంటికి కోడలుగా అడుగుపెట్టిన దగ్గర నుంచి మీరు నా అత్తగారు అని ఒప్పుకోలేదు, కానీ ఇప్పుడు ఒప్పుకున్నారు. నీ అరవ తెలివితేటలు నా కాడ చూపించబాక. నువ్విల్లు కదలడానికి ఇల్లేదని చెప్తాండా. తూరు పోయి చూసి వచ్చేస్తామ్మా. ఏంద్ర చూసేది? ఆ పొగరబోతు కుటుంబాన్ని చూసేదానికి నువ్వేంద్ర పోయేది? నువ్వు పోకూడదు, నీ పెండ్లం పోకూడదు చెప్తా ఉంటా. పురుష మొగుడివి నువ్వుండగా మీ అమ్మగారి ముందు నేను మాట్లాడకూడదు. నువ్వే మాట్లాడు. అటు కాదమ్మా, గొడవబడి పోయినారు. ఇట్టే దూరంగా ఉంటే బంధుత్వం తెగిపోతుంది కదా. ఒరే తెగతంపులు చేసుకోమనేరా మేము చెప్పేది. అదే జరిగింది, సంతోషించో. యో మావు, నువ్వు గమ్మునుండు. శకుని మావలా తయారయ్యాడు. ఏంద్రు నన్ను శకుని మావ అంటావు నువ్వు? మరి లేకపోతే ఏంది నువ్వా? ఎవరైనా గొడవ పడితే సర్దుబాటు చేయాల్సింది పోయి ఇంకా దూరం పెంచేస్తానంటున్నావు. దుష్టులకి దూరంగా ఉండమన్నారా? ఆ దుష్ట ఫ్యామిలీతో మనకు సెట్ అవుతావు. దుష్టులకి దూరంగా ఉండమన్నది మా అప్ప లాంటి వాళ్ళని చూసి కాదు, మీలాంటి వాళ్ళని చూసే. ఏం కూసావే? మీ అన్నగారు మాత్రం మా అప్పని అనొచ్చా? ఏంద్రా నీ ముందే అదన్నని మాట్లాంటా ఉంటే కామ్గా ఉంటావో? మీ ఆడవాళ్ళు గొడవలో తలదొరచకూడదని నేను ఎప్పుడో ఒట్టేసుకున్నా. మీరు తెర తీరికి గొడవ పడండి గానే. అమ్మా మేము పోయిస్తామ్మా. రై పోకూడదని చెప్తా ఉండానా? పోయేసి ఆడనే ఉండడానికి ఇదేమన్నా ఇల్లరెక్కమా? పద తొందరగా వచ్చేస్తాం. ఎంత బాగుంటది తొందరగా వచ్చేస్తాంలే. గాజులు కూడా. అక్క మా అమ్మగారింటికి పోయేస్తాను. చూసావు చెల్లాయ్, ఆ సాంబార్ నీ కొడుకుని సర్వనాశనం చేసింది. ఏ మాత్రం నీ మాట వింటల్లా. తిరిగి రాని చెప్తా. అయ్యో ఈ రోజు మన అదృష్టమే అదృష్టం. రండిటా. ఏమ్మా యాడికి పోయేస్తా ఉండారో? గుడికి. ఎవరికి చెప్పోయిండారో? అవ్వకి చెప్పోయినా. ఇందా అత్త ప్రసాదం. ఒక్క నిమిషం ఆగు. ఏందా మీ చేతులకి? మెళ్ళు బంగారు గొలుసువా? రే నీ చేతికింద్రా కొత్త వాచా? కొత్త వాచ్ ఏందమ్మా? బంగారం వాచ్. ఇదిగో చేతికి ఉంగరాలు, బ్రేస్లెట్, గొలుసు. మే నువ్వు పోయేటప్పుడు ఉంగరాలు అవి తీసి స్టీల్ వేసి పంపించడాను కదా. నీ కాడ కూడా అయ్యే ఉన్నాయి కదరా. వచ్చేటప్పుడు బంగారం ఎట్టొచ్చినాయి? యాన్న కొట్టేసినారా ఏంది? చిచి, కొట్టేసే బుద్ధులు మా ఇంట వంట లేవవ్వా. మరి బంగారపు గొలుసు, బంగారం గాజులు యాడ్ నుంచి వచ్చినాయి? అవు నీకు ఆ విషయం చెప్పినానంటే అస్సలు నమ్మవు. ఏంద్రా? మేము అమ్మవారి గుడికి పోయినామా, అక్కడ హిమాలయాల దగ్గర నుంచి మాయానంద స్వామి, ఆ స్వామి శిష్యుడు వచ్చిండారు. సరే హిమాలయాల దగ్గర నుంచి వచ్చిండారు కదా అని ఆశీర్వాదం తీసుకుందామని పోతే మమ్మల్ని చూసి ముచ్చటపడి మాయ చేసే మాకి బంగారు పొంగరాలు, గొలుసు, వాచ్ ఇచ్చిండారు. మాయ చేసి గొలుసు ఉంగరాలు ఇచ్చినాడా? బంగారు వాచ్ కూడానా? ఎట్టాగరా ఇదంతా? నువ్వు చెప్పేది నిజమేనా? అవును మామా, మేము ఆశీర్వాదం కోసం ఆ స్వామి కాళ్ళ మీద పడేటప్పుడు మా చేతులు చూసి వయసులో ఉన్న జంట మీరేంది ఇలా స్టీల్ ఉంగరాలు, స్టీల్ వాచ్ పెట్టుకుని ఉండారని ఆ ఉంగరాలను తీసేవ్వండి అని మా చేతికి ఉన్నాయన్ని తీసి మాయ చేసి అన్నిటిని బంగారంగా మార్చేసి ఇచ్చినాడు. నిజంగానారా? అవునమ్మా, ఒట్టు. చూడు, అబ్బా ఆ స్వామి ఏ తాకితే అది బంగారం అయిపోతుంది. అసలు నా చేతుకున్న ఉంగరం చూసావా? ఇది ప్లాస్టిక్ ఉంగరం. పోయినసారి గుడికి పోయినప్పుడు 10 రూపాయలు కొన్నా. ఆ ఉంగరం ఏలికేసుకుంటే ఆ ప్లాస్టిక్ ఉంగరం కూడా బంగారు ఉంగరంగా మారిపోయినది. అసలు ఈ రోజు ఆ స్వామిని చూడటం మా అదృష్టం. అసలు నాకైతే ఆ స్వామి పాదాలు పట్టుకుని వదలకుండా నన్ను బంగారం చేసేమని అడుగుదాం అనుకున్నా. నేను బంగారం శిల్పం అయిపోయాననుకో, దీనికి మొగుడు ఉండడు కదా అని చెప్పి ఆ ఆలోచన విరమించుకున్నా.
అవును, నువ్వు అట్టయినా బాగుండేది. బంగారం మొగుడని అప్పుడైనా పేరు తెచ్చుకునేవాడివి. నిజమేనే, నేను బంగారు శిల్పంగా బంగారు మొగుడుగా ఉండుంటే నువ్వు నన్ను ఎక్కడైనా తాకడ పెట్టుకోను, అమ్ముకోను, బతుకుండాలా. దొరికిన దాంతో సంతోషించమే. మీ సోదాపి ఆ స్వామివారి మహిమల గురించి చెప్పండి రా. చిచి, చెప్పడానికే ఉంది, ఆయన దర్శించుకోవాలి గాని. పదమే, మనం మాయానంద స్వామి భజన చేసుకుందాం. మాయానందం 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 స్వామి. ఇంకా ఆలోచిస్తారేంది? పదండి ఆ మాయానంద స్వామి అట్టే. జై మాయానంద స్వామికి, జై మాయానంద స్వామికి, జై మాయానంద స్వామికి, జై మాయానంద స్వామికి. ఒరే, కుంటిగురం పోయినట్టు ఎంతసేపు రా అట్ట మెల్లగా పోతావు? బిరీన పోయి ఆ మాయానంద స్వామిని పట్టుకోవాలా. అసలే స్వామీజీలు తిన్నగా ఒక చోట ఉండరంట. గబుక్కున మాయమైపోయి ఎక్కడికో వెళ్ళిపోతారంట. వాళ్ళు చేయి జారిపోయినారంటే బంగారం సంపాదించలేము, బంగారం లాంటి అవకాశం చేయి జారిపోతాది. అబ్బా, నువ్వేం కంగారు పడమాక అమ్మా. ఇలాంటి అవకాశాలు మంచోళ్ళకి మిస్ అవుతాయేమో గాని మళ్ళాంటి వాళ్ళకి అస్సలు మిస్ అవ్వవు. అసలు ఆ స్వామీజీలు పుట్టిందే మళ్ళాంటి వాళ్ళ కోసం. ఈ బంగారు లాంటి అవకాశం తెలియ చెప్పడానికి ఆ లక్కమాంబకి తిరుపతికి బంగారు వాచులు గొలుసులు ఇచ్చి పంపించాడు. లేకపోతే ఆ మొహాలకు అంత దృష్టి ఎక్కడ ఏడ్చింది. అవును రోయ్, అది నిజమే. నో, ఎట్టయినా మాయానంద స్వామికి మస్కా కొట్టి ఈలైనంత బంగారం రాబట్టుకోవాలా. దారిలో ఎక్కడైనా ప్లాట్ఫామ్ మీద స్టీల్ ఉంగరాలు, స్టీల్ గొలుసులుంటాయి కదా, అవి తీసుకుందాం. మనం అక్కడికి వెళ్ళేసరికి మన ఒంటి మీద ఒక్కటి కూడా బంగారం వండకూడదు. మొత్తం తీసేసి స్టీల్ ఉంగరాలు, స్టీల్ గొలుసులు వేసుకుని రెడీగా ఉండాలా. అవునవును, కరెక్టే. అసలు పనిలో పనిగా ఈ కారును కూడా బంగారం చేసేయమందామా? ఈ కారు అయితే టన్నుల కొద్దీ వస్తుంది కదా. నో, ఆశపడేటప్పుడు కొంచెం ఆలోచించి ఆశపడాలా. ఈ కార్ని బంగారం చేసినావంటే ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలిసిపోతుంది. ఆల్రెడీ మన మీద పడి మొత్తం దోచుకుపోయి ఉండారు. మనం ఇట్టా బంగారం సంపాదించేది ఊర్లో ఎవరికి తెలియకుండా ఉండాలంటే ఇట్టా పెద్ద పెద్దవి కాకుండా మన ఇంట్లో సామాన్లు, డబ్బు, వాటిని మనం జాగ్రత్తగా బంగారంగా మార్పించుకోవాలా. కరెక్టే చెల్లాయ్, నీకున్న ముందు చూపు నాకు లేదు చూడు. అందుకే చెప్పేది కీడించి మేలించమని. నువ్వు బిర్నపో. ఆ మాయానంద స్వామీజీకి ఎట్టా మస్కా కొట్టాలనో నాకు బాగా తెలుసు. ఆ స్వామీజీని ఎట్నో అట్టా మన ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో ఉన్న రాగి, ఇత్తడి సామాన్లు అన్ని బంగారం చేయించేద్దాం. మన దగ్గరుండే డబ్బుని 10 చేయించేద్దాం. కనకం, పనిలో పనిగా నీ రాక్షస్ కోడలు ఆ సామాను కూడా తీసుకుపోదామే. చిచే, మనం బంగారం సంపాదించేదానికే దాన్ని తీసుకుపోయేదెందుకో? అది లాపడేదానికా? అది కాదే, దాన్ని కూడా తీసుకుపోయినావనుకో, దాన్ని కూడా బంగారం చేయమని స్వామీజీతో చెప్పేద్దాం. బంగారం బొమ్మ అయిపోతాది కదా, దాంతో దాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసి నగలు చేయించేసుకుందాం. దాంతో దాని పీడ విరగడైపోతాది. గోవిందానికి మరింకో బంగారం లాంటి పిల్లని చూసి పెళ్లి చేసేయచ్చు. నీ ఆలోచనలు బాగానే ఉన్నాయి గాని ఆ సాంబార్ గనక మనం ఇప్పుడు తీసుకుపోయామనుకో, మనం దాన్ని బంగారంగా చేయటం కాదు, అది దాని సాంబార్ తెలివితేటలతో మన బంగారంగా మార్చేస్తది, కరిగించి అమ్మేస్తది. దాంతో పెట్టుకోమాక. అమ్మో, అవునవును, అది అంతటి కంత్రిదే. అయినా ఆ బంగారు నగలు రాని ఆ తర్వాత మాయానంద స్వామి
సూపర్. ఏయ్, భక్తులు. నమస్కారం స్వామి. శుభంబుయాత్. అంటే మన గెటప్లు బాగానే వర్కౌట్ అయినట్టున్నాయి. భక్తులు కాళ్ళ మీద పడి మొక్కేసి పోతా ఉన్నారు. దొంగ బాబాల్ని నమ్మి నమ్మి అలవాటు పడిపోయారు పాపం వాళ్ళు కూడా. మనమేం చేస్తాం? ఉన్నట్టే కారు వస్తున్నది. రెడీ రెడీ. అలమితే హబీబో అలమితే హబీబో. అలమతి హబీబో అలమితే హబీబో. స్వామి రండి రండి. అలమితే హబీబో అలమితే హబీబో.